హాయ్ అందరు నమస్తే. ఇప్పుడు ప్రజెంట్ నేను వచ్చేసి మేము పనిచేసే సైట్లో అయితే ఉన్నామన్నమాట. ఈ ఇంకా వర్క్ ఏం స్టార్ట్ కాలేదు. వచ్చి ఒక 10 days పైన అవుతుంది సైట్కి వచ్చేసి. ఇంకా వర్క్ ఏం స్టార్ట్ కాలేదు. ఎందుకు వర్క్ స్టార్ట్ కాలేదంటే వర్షాలు పడుతున్నాయి బాగా ఇక్కడ మొత్తం. అందుకని ఫుల్ వాటర్ అయితే వచ్చేస్తున్నాయి వాగుల్లో. అందుకే ఇంకా కటింగ్ ఏం కాలేదు, మిషన్ వర్క్ ఇంకా జరగలేదు. వాటర్ బయట తీసినాక వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ నేను సైట్లో అయితే ఉన్నా, చూపిస్తాం సైట్ ఎట్లా ఉంటుందని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చకపోతే పక్క ఒక లైక్ అయితే చేయండి మన వీడియోకు. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మన సైడ్ వెళ్తున్నాం పక్కకి వెళ్ళి. ఇదే మనం పనిచేసే వాగు కింద అయితే ఉంది. ఇప్పుడు అయితే 2 ఇటాచీలు ఉన్నాయి. చేసి ఇప్పుడు వర్క్ అయితే చేస్తుంది. ఇంకా కటింగ్ అయితే నడుస్తుంది. ఇది వచ్చేసి ఊర్లోకి వెళ్ళే దారి. ఊళ్ళో నుంచి ఇప్పుడు మేము ఉన్న రూమ్ నుంచి కరెక్ట్ ఒక 2 కిలోమీటర్లు వస్తుంది. 2 కిలోమీటర్ దాటుకొని ఇక్కడికైతే రావాలి. మొత్తం వాగు పెద్ద వాగు పై నుంచి వస్తుంది. వాగు అయితే మొత్తం ఇప్పుడు చూపిస్తాడికి అయితే మీకు వెళ్ళి. ఇది వచ్చేసి మొత్తం కొండలాగా అయితే ఉన్నమాట. మొత్తం చూడండి, మొత్తం ఈ కొండ మొత్తం కటింగ్ అయితే చేసారు. ఎందుకు కటింగ్ చేసినట్టే ఈ ప్లేస్లో మొత్తం ఇసుక కంకర వస్తుంది. ఈ నుంచే మన బండ్లు అయితే లోడింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లోడ్ చేసుకొని అక్కడ కిందికి అయితే వెళ్ళాలన్నమాట. వాగు చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. మొత్తం అక్కడ నుంచి పెద్ద వాగు మొత్తం, చాలా అంటే చాలా పెద్దగా ఉంది వాగు మొత్తము. కానీ ర్యాంప్ చూస్తేనే కాస్త దడబడుతుంది. మొత్తం ర్యాంప్ చూడండి ఎంత స్ట్రైట్ ఇటాచ్ అయిన కాడ. ఈ వాగులు ఇప్పుడు చెక్ డ్యామ్ అయితే కడుతున్నాం. ఇంతకుముందు కట్టిన చెక్ డ్యామ్లు ఇంత పెద్దగా అయితే లేదు. ఆడ ఇంతకుముందు చేసిన కాడ ఇది కాస్త పెద్దగా అవుతుంది. కానీ వాగు అయితే చాలా పెద్ద. మొత్తం మట్టి కాదు, ఇది మొత్తం కనబడుతుంది. బొడ్డలు మొత్తం రాలే, మొత్తం కింద రాయి మొత్తం బ్రేకర్ పెట్టి మొత్తం మైనింగ్ బ్రేకర్ పెట్టి కట్ చేసి రాళ్ళైతే పెట్టేసారు. మొత్తం రాయి బండ్లు అయితే దిగవడం, బండ్లకైతే టెన్షన్ అయితే లేదనమాట. ఎందుకంటే మొత్తం రాళ్ళు ఇంకా బండ్లేని దిగవడం. మట్టి దీనిలాగా మట్టి ఉంటే దిగబడుతుండే. మొత్తం రాయి కాబట్టి బండ్లేని దిగవడం. ఒకసారి కిందికైతే వెళ్దాము. కిందికి వెళ్ళి చూపిస్తాం ఒకసారి. ఒకసారి చూడండి, అలా కింద వచ్చిన రాయిని అట్లా బ్రేకర్ పెట్టి అయితే పలగొడుతుంది. రాయి బాగా గట్టిగా ఉన్న రాయి అయితే బ్రేకర్ పెట్టి పలగొడుతుంది. అట్లా పలగొట్టిన రాయి ఇట్లా తీసి పక్కేస్తుంది. మొత్తం ఇట్లా కుప్పలాగా బయటికి అయితే వేస్తుంది. మొత్తం రాయి మనకి బనకైతే టెన్షన్ అయితే లేదు దిగబడతామని, ఎందుకంటే మొత్తం రాయి కాబట్టి. చూడండి ఒకసారి అట్లా. మొన్న పడ్డ వర్షాలకైతే వాగైతే ఫుల్గానే వచ్చింది. ఇప్పుడు తగ్గినాయి వాటర్. ఎందుకంటే మధ్యలో కాలువలోకి వేసినా కాలువ పోంటే అయితే వాటర్ అయితే పోయినాయి. ఇప్పుడు తగ్గినాయి కాబట్టి తొందర తగ్గినప్పుడే పని చేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ వర్షాలు పడడానికి మళ్ళీ వచ్చేస్తుంది వాగు. ఇది ఇప్పుడు ఇంకా పని చేయడానికి ఇబ్బంది అవుతుంది. వర్షాకాలం ఇవి చెక్ డ్యామ్ పనులు అంటే వర్షాకాలం చాలా ఇబ్బంది అవుతుంది చేయడానికి అయితే. అందుకని తొందర చేసుకుంటే మనకే మంచిది. ఎంత తొందర చేసుకుంటే అంత బయటపడతాము. మిషన్ యాడికి వెళ్తుందంటే ఇప్పుడు మనం ఇది ఉంది కదా, ఇది మొత్తం ఇవన్నీ బాడీ వాళ్ళు ఆ గుంతలో తీసింది. ఆ గుంతలో అయితే వాటర్ ఉన్నాయి. వాగు వచ్చి వాటర్ ఫుల్ అయినాయి కాబట్టి వాటర్ తీయాలి. మనం కాంక్రీట్ వేయాలంటే వాటర్ తీయాలి కాబట్టి ఇప్పుడు మన ఇంకైతే వాటర్ అయితే తీస్తుంది. ఇప్పుడు ఆ టార్ తీసుకొచ్చి ఈడ వచ్చి ఆ లోపలికి తెలియాలి. ఆ లోపలికి వెళ్ళి వాటర్ తీస్తుంది. ఆ వాటర్ తీస్తే మన కాంక్రీట్ అయితే పైనకి వస్తుంది. చూడండి లొకేషన్ మొత్తం చాలా బాగున్నాయి కదా. ఏదంటే చుట్టుముట్టు చెట్లు మధ్యలో వాగు, చూడడానికి వ్యూ బాగుంది. ఈ ఆదిలాబాద్ అంతే ఇంతే బాబు కొంచెం, ఎందుకంటే మొత్తం అడవులు కాబట్టి ఇంకా లొకేషన్ కాస్త బాగుంటాయి, మంచిగా ఉంటాయి లొకేషన్స్. చూడండి మొత్తం దీనిపైన మళ్ళీ పొలాలు ఉన్నాయి. చుట్టూ కొండల మధ్య అడవి కింద పొలాలు, మళ్ళీ వాగు, ఊర్లు బాగున్నాయి చూడండి ఇక్కడ మొత్తం. ఇప్పుడు ట్రాక్టర్ అయితే పోతాం వాటర్ అయితే దేనికి. ఇప్పుడు లాస్ట్కి వెళ్ళి వాటర్ తీస్తారు ట్రాక్టర్. మొత్తం వాటర్ మొత్తం బయట కట్టాలి. చాలా టైం పడుతుంది వాటర్ బయట కొట్టడానికి. ఇది మొత్తం ఆ లాస్ట్ ఆడొకటి కట్ ఆఫ్ ఫాల్ ఉంటుంది. ఆడ పోయి తీయాలి వాటర్ మొత్తం. చూడండి ఇలా టాటర్ పెట్టి ఇలా టాటర్ మోటార్ ద్వారా వాటర్ అయితే ఇట్లా బయటకు కొడతారు. మొత్తం వాటర్ మొత్తం బయటకి అయితే పోతుంది. ఇటైతే వాటర్ అయితే బయటకి అయితే పోతున్నాయి. ఇట్లా మొత్తం వాటర్ కిందికి సల్పై అయితే అవుతాయి. మొత్తం కిందికి పోతాయి అన్నమాట వాటర్ అయితే.
వెనకాల టాటర్ పెట్టాం కదా, టాటర్ పెట్టి స్టార్ట్ చేసి 10 నిమిషాలు అయితే వాటర్ అయితే లాగుతుంది టాటర్. ఇంకా ఇప్పుడు పెట్టిన తర్వాత వాటర్ సగం అయితే మొత్తానికి తగ్గిపోయినాయి, అంటే సగం తగ్గిపోయినాయి వాటర్ మొత్తం రాయి మన కాలు పెడితే మొత్తం కోసుకోదు రాయి, అంత షార్ప్ ఉంది రాయి మాత్రం. చూపిస్తుంది ఒకసారి రాళ్ళు చూడండి ఎంత షార్ప్ ఉండవో మొత్తం. మన ఇప్పుడు కాళ్ళకు చెప్పులు లేకుండా వచ్చి నడిచినాం అనుకో ఈ రాళ్ళు మొత్తం అయితే కోసిపోతుంది, ఘోరంగా ఉన్నాయి రాయి మొత్తం. ఒకసారి అండి వాటర్ అయితే సగం చాలా ఎక్కువ ఉండే ఫస్ట్ చూసినప్పుడు, ఇప్పుడు అయితే తగ్గిన వాటర్. మెయిన్ మనకి ఇందులో అయితే ఖాళీ కావాలి వాటర్, అయితే ఇందులో ఖాళీ కావాలి వాటర్. మొత్తం రాయే, మన చెప్పులు లేకుండా వచ్చినాం అనుకో మన కాలు పంచరే. చూడండి మొత్తం బండి ఆ పైన వరకు, గా నుంచి పైన మట్టి, కానీ ఆ నుంచి కింది వరకు మొత్తం రాయి మొత్తం బ్రేకర్ అయితే తొలగించారు మొత్తం చూడండి చుట్టుముట్టు మొత్తం రాయే. ఇంకా బండ్లు నడిస్తే ఎంతగానో పంచర్ అవుతుందో తెలియదు, కానీ నేనైతే 100% పక్కా తయారిస్తాయి. ఈ రాళ్ళను మన బండ్లు లోడ్ వేసుకుని నడిస్తే మాత్రం పక్కా పంచర్ అయితే, డైలీ ఒక పంచర్ అయితే అవుతాను నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి కాబట్టి మొత్తం కోసుకోపోతుంది, మామూలు షార్ప్ లేవు. ఇంత షార్ప్ ఉంటే రాళ్ళు ఏం చెప్పరు, ఇంత ఘోరంగా చూడండి ఎట్లున్న రాళ్ళు మొత్తం ఇంత షార్ప్ ఉన్నాయి, పక్కా పంచర్ అయితే అవుతాయి ఈ బెడ్ మీద నడిస్తే. ఏం రాళ్ళు రా నాయన ఇట్లా ఉన్నాయి, ఉండాలి కానీ మరింత ఉండకూడదు. మొత్తం రాళ్ళు చాలా షార్ప్ ఉన్నాయి రాళ్ళు, ఇది మాత్రం మొత్తం పలుగురాయే ఇస్తారేమన్నారు. ఆడ బ్రేకర్ కొడితేనే ఉంది, మట్టి రాళ్ళు తీస్తూనే ఉన్నాయి. ఒక బండి కొట్టాలి, ఒక మిషన్ తీయాలి, సరిపోయింది కదా పని. మొత్తం కొండ చుట్టుముట్టు చైన్ పడిపోతుంది, ఆ ట్రాక్ పడిపోతుంది.